హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల జైల్లో ఉండడం చూసి అక్కడికి రాజశేఖర్ వాళ్ళని వచ్చేసి అక్కడున్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజశేఖర్ అమ్మ వెన్నెల అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వైష్ణవి అయితే మీరు నన్ను వెన్నెల అనుకుంటున్నారు, అంటే వెన్నెల ఎక్కడో ఉంది అన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజశేఖర్ మాత్రం మర్యాదగా మేము చెప్పినట్లు విను, లేదంటే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పేసి బెదిరిస్తాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం మౌనంగా వింటూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజశేఖర్ మాత్రం మర్యాదగా ఎదుగో ఈ రాంబాబుని పెళ్లి చేసుకోలేదంటే మా దగ్గర నుండి నువ్వు తప్పించుకోలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు. నువ్వు బయటికి రావాలి అంటే వీడిని పెళ్లి చేసుకుంటేనే బయటికి రప్పించగా. నువ్వు ఏ కేసులో ఇరుక్కున్నావో తెలుసా? మర్డర్ కేసులో ఇరుక్కున్నావు. అలాంటి దాన్ని బయటికి తీసుకుని రావడం అంటే అంత సాధ్యం కాదు అని నేను నిన్ను తీసుకొని వస్తాను. మర్యాదగా మేము చెప్పినట్లు విను, చెప్పినట్లు నడుచుకుంటే నేను నీకు బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా కోపంగా రాజశేఖర్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజశేఖర్ మాత్రం ఏంటి మర్యాదగా నేను చెప్పేది వింటావా, లేకుంటే ఈ జైల్లోనే కూర్చుంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న వైష్ణవి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజశేఖర్ మాత్రం ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుండి జరుగుతుంది ఇంకో లెక్క. అందుకే నేను చెప్పినట్లు మర్యాదగా చెప్తే బయటికి రా అని చెప్పేసి అంటాడు.